ఎరా సాయి పొద్దున్న వచ్చినవరా ఏ సాయంత్రా ఈ సంగతి ఏమున్నదే నాకు మామూలుగానే సీను బాబాయ్ ఓ సీను బాబాయ్ 2 బీలు పట్టుకరా ఓ మావా 2 బీలు పట్టుకరా సైకిల్ అవుతాది అత్తున్నారా రెండు బీర్లు ఒకటేసారి తాగుతావారా ఏమనుకుంటున్నావురా నా లెవెల్ అనుకుంటాను నేను బీలు తాగడం మొదలు పెడితే బీర్లే కరువు అవుతాయి ఇస్తాడు ఇది ఓవర్ యాక్షన్ చేయకరా వారి ఇప్పటికే ఊగుతున్నావు ఇంకెందుకురా అగో ఇది మంచిగా ఉన్నది నా పైసలు నేను తాగుతానా అవు రమేష్ అని ఏమంటావు అంతేరా నేను తాగుతా పో నీతో నాకెందుకు నా పైసలు నాకు ఇస్తా అయిపోయాయి ఎందుకు ఇవ్వం పైసలు 6 పైసలు అనుకుంటే వాటి వాటి ఇవి సరే గాని మొన్న 90 పైసలేవిరా నీ పైసలు నాకెందుకు ఇగో మామ 90 పైసలు ఇది కూడా తీసుకో అవురా ఎప్పుడైనా 90 కోటర్లు తాగుదు ఇప్పుడు ఎందుకు ఈ బీర్లు తాగుతున్నావు ఏంది సంగతి ఎందుక మా సార్ పుణ్యమా అని రైతు బంధు పైసలు పడ్డాయి అందుకు వారి అవి పెట్టుబడికి రా ఉన్న ఎవడో కొడితే మళ్ళీ ఎట్లారా ఇది పెట్టుబడి కాదా పెట్టుబడి పెడుతున్నా ఆనందాన్ని కోరుకుంటున్నా టేబో బీర్లు ఇగో నీ కర్మ సొమ్మున్నది అబ్బా మా పైసలు ఇచ్చింది ఏమైంది ఏమైంది నీకు గట్లొచ్చినావు అబ్బా ఏం లేదే 2 బీర్లు పైనట్టు కలొచ్చింది అంతే ఛీ తాగుబోతు కళల మనవాడ కళలు కూడా తాగుడేనా మరి ఏమనుకున్నావే తాగుడంటే ఆ సమస్య కాదు నేను తాగుడంటే దేశానికి ఎంత ఉపయోగమో తాగుబోతులకు సూత్రం ఉన్నది చెప్పమంటావా సారా తాగేవాడు సాదేవుడు కళ్ళు తాగేవాడు కంసుని కొడుకు బ్రాండీ తాగేవాడు భరతుని కొడుకు బీరు తాగేవాడు భీముని కొడుకు ఏవు తాగేవాడు ఎట్టి నా కొడుకు నీ మొగన్ని అన్ని తాగేవాళ్ళు లెక్కుమంటావా లేక ఎట్టి నా కొడుకు లెక్కుమంటావా అబ్బో నా టైం అవుతుంది తెలుగు చూపించా ఛీ ఈయనకు బుద్ధి రాదుగా ఎన్నడు మారుతాడో ఏమో చెప్పి చెప్పి నా తలకాయ పోతాంది సినిమా ఏంద్రా తెల్లారంగానే వచ్చినావు సాయి పోయి మామ వారి మేము ఛాయనే వేయలేదు ఇంకా నేను పాల ప్యాకెటే తీసుకురాలే నేను అడిగేది ఆ సాయి కాదు మామ నువ్వు రోజు పోసే సాయి వారి తెల్లారిందా రా సగం ఊరు ఇంకా నిద్ర నిలవలేదు అప్పుడే వచ్చినావు ఇగో మామ వెనకటికి పెద్దలు ఆడవాళ్ళు లేవగానే వాకిట్లా ముగ్గేదన్న కానీ మన మగవాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు అందుకే నేను చెప్తాను ఇప్పుడు ఆడవాళ్ళు వాకిట్లా ముగ్గులేసేసరికి మగాడు పేకులయ్యారే అది మందుబాబుల ధర్మం అది ఆడవాళ్ళ ధర్మాన్ని నిర్వహించినప్పుడు మన ధర్మాన్ని ఎందుకు నిర్వర్తించకూడదు బాబా కొడరేమా పొద్దుగాల నీతో నాకెందుకురా
కింద ఎవరో కత్తే కదా మధ్య కూర్చొని మా పోయేత్తా దిగమే మాయ బతుకు గాధా మగమస ఒరే ఆరి తెల్లారంగా రాయిన ఆరా అరే నీకు ఇప్పుడు తెల్లారిందిరా నాకెప్పుడూ తెల్లారింది అయినా నువ్వేదిరా సైకిల్ ఏంటో దొక్కుతాను ఏ నా జాగాలో నేను పోతుంటే నువ్వే నా సైకిల్ మీద సొలిగి పడ్డావు. అరే నన్ను సోయిలంటే అన్ని నేను ఒక్క పక్కనే ఒరిగిండ్రా ఈ అక్క ఈ తాగుబోతుంతో నేను తంటారు పక్కనే ఉండరా నా దారిని నేను పోతా. నన్ను వస్తాయంటారు నాకు తెలియదురా నాశనం చేస్తారు బుర్ర తక్కువ ఎదవల్లారా తెల్లారింది అయ్యా తాగటానికి. ఇప్పుడు మొదలు పెడితే పొద్దు ఊకాలే. తాగి తాగి నీకేమన్నా అయితే పని చేసిన పైసలు ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి ఇవ్వవు. ఇల్లెట్ట కడుతుంది అనుకుంటాను. పని చేసిన పైసలు ఆడిడ దాచిపెట్టుకుంటే నువ్వు తెలియకుండా తీసుకుపోయి తాగుతాను. నేనేం ఎత్తుకపోయి తాగుతలేనే, నా సొమ్ము తాగుతున్నా. ఏంది నీ సొమ్మ? నువ్వు కష్టపడి సంపాదించినవా? అసలు నీ కష్టం అంటే ఏంటిదో తెలుసా? మీ అయ్య గిట్లనే తాగి తాగి చచ్చి మీ అవ్వను ఒంటరి చేసిండు. మీ అమ్మ ఆ బాధతోనే పోయిన ఏడాది చచ్చిపోయింది. మీ అమ్మ నాతో ఎప్పటికనేది కోడలాని నాన్నకిచ్చి నీ గొంతు కోసింది అని. ఏంది ఊకలు కొద్ది బాగా ఎత్తాను. ఏందే నాకు ఎదురు సమాధానం చెప్తావా? నా ఇంటి చెందుకుంటూ నన్నే అంటుస్తావా? నీకు జరగాల్సిందే. వీళ్ళ జీవితం ఇట్లా అయిపోయా పాపం, ఇట్లా అయిపోయా తాగొద్దని చేతులు వాడే. ఏం చేయాలి? ఏం చేస్తే మారుతాడు? మా వాళ్ళకు చెప్దామంటే ఆహా వద్దు. ఇలా చాలాసార్లు చెప్పినా, ఎన్ని పంచాయతీలు పెట్టినా మారలేదు. దేవుడా నువ్వే దిక్కు. కాదు, మన తలరాతలు అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన తలరాతను మనమే మార్చుకోవాలి. నేను ఏదైనా చేయాలంటే మొత్తం రోడ్డున పడక ముందే ఏదో ఒకటి చేయాలి. నా భర్తను నేను మార్చుకోవాలి. సిన్ బాబాయ్, ఓ సిన్ బాబాయ్ ఉన్నావా? ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? అది బాబాయ్, నాకు ఒక కోటర్ ఇస్తావా? ఏందమ్మా సీత? బాబాయ్ మీరేం మాట్లాడద్దు, నాకు ఒక కోటర్ తీసుకురండి. సరేనా. గ్లాస్ ఏమన్నా కావన్నా బిడ్డ? తీసుకురా బాబాయ్. నేను పోతా.
ఇద్దరం కలిసి తాగుదంతా. అబ్బో ఏందమ్మా గిట్ల చేస్తాంది. అమ్మ పో మనకి దా. సార్ ఏం చేస్తానే? ఓహో నువ్వా, దా కూసో. ఒక్కదాన్ని తాగాలంటే నాకు కూడా ఎట్లా అనిపిస్తాంది. గ్లాస్ ఏమన్నా కూర్చొని తాగదంతా. అయినా ఇన్ని రోజులు మొగోళ్ళు బార్ షాప్ లో పండి ఎందుకు తాగుతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక్కదాన్ని కూర్చుంటే నాకు కూడా ఎట్లా అవుతాంది. తల తిరుగుతుందా? నేను ఇంకా ఒక గ్లాస్ కూడా తాగలే. ఏం తాగకముందే తలకాయ తిరుగుతుందా? పిచ్చి పిచ్చిగా ఉందా? నడువింతకు లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు. ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, నిన్ను కూడా కొడతా. ఏంటి బాగా రెచ్చిపోతాను? ఏయ్, నువ్వు కొడితే నేను కూడా కొడతా. దేవుడు నాకు 2 చేతులు ఇచ్చిండు. నువ్వు 4 కొడితే కనీసం నేను 2 కొట్టలేనా? ఓపిక పడుతున్నా సక్కన అడిగితకి అందరు చుట్టూ ఇచ్చే పోతాయి. ఏంది చూడ్డానికి ఇజ్జత్ అనిపిస్తుందా? నువ్వు తాగొచ్చినప్పుడే ఇజ్జత్ పోయింది. నువ్వు తాగొచ్చి నన్ను కొట్టినప్పుడు ఇంకా ఇజ్జత్ పోయింది. అయినా ఇదేంటి కొత్తగా? 4 గోడల మధ్య అయితే ఎవ్వరికి తెలియదు. గిట్రా 6 బయట అయితే అందరికి తెలుస్తుంది. భార్య అంటే భర్తలో సగం అంటారు. భర్త ఏం చేసినా అన్నిట్లో సగభాగం భార్యదన్నప్పుడు కోటర్లు ఎందుకు కాకూడదు? అందుకే నేను కూడా సగభాగం అయిదామని తాగుతానా. ఇల్లు పొలము ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అమ్మేద్దాం. మనకు తాగుడే ముఖ్యం, తాగుడు ఒక్కటే ముఖ్యం. ఏమంటావు? నా కళ్ళు తెరిపించావు. నా బాధ్యతలు నాకు తెలుసు గాని తాగకూడదు అని అనుకుంటే గాని దానికి మేం బాధ్యతనైనాం కదా. ఎంత కానుకున్నా నాలిక లాగేసుకుంటది, పిచ్చి లేస్తుంది. దాంతో మేమేం పని చేయకూడదో మాకు అర్థం కాదు. పెళ్ళకు పుస్తకమైనా తాకట్టు పెట్టైనా మాకు దానం అనిపిస్తుంది. మానేద్దాం అనుకుంటాను గాని మానేయలేకుండా పోతాను సీత. నాకు ఇప్పుడు అర్థమైంది సీత, తాగడం వల్ల నేనేం కోల్పోయాను. నన్ను క్షమించు సీత. మీరు తాగడం వల్ల మాలాంటి ఆడ కూతుర్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి తెలుసా? మేము ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, అక్క చెల్లెళ్ళకి చెప్పుకోలేక మాలో మేము నలిగిపోతున్నాం. సీత నన్ను క్షమించు. ఇక నుంచి మందు జోలికే పోను. తాగితే నీ మీద ఒట్టు. అలా అనకండి. మీరు మారిపోతే నాకే అంత సంతోషం కదా. సరే పోదాం పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెండెస్ బుక్ విలేజ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొండి గట్టి ఉంటుంది, గట్టి కొట్టుంది. బాయ్.